కవిత ఎపిసోడ్పై కాంగ్రెస్ పరిశీలన, విమర్శలపై సైలెంట్గా స్టడీ, మండలిలో తగినంత సమయం కేటాయింపు. కొన్నాళ్ళుగా కవితపై విమర్శలు చేయని వైనం కాంగ్రెస్ నడిపిస్తుందని బీఆర్ఎస్ ప్రచారం. అదేమీ పట్టించుకోకుండా పరిశీలిస్తున్న టీపీసీసీ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఫోకస్. నిజంగానే కవిత విమర్శలు చేస్తున్నారా, పొలిటికల్ స్టంట్ ఉన్నాయా అంటూ ఆరా. కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ జాగృతి, ఫిబ్రవరిలో పార్టీ రిజిస్ట్రేషన్, ఈ ఏడాది చివరిలో ప్రకటించే అవకాశం, ప్రజలకు దగ్గరగా అయ్యేందుకు జనం బాట అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకసారి చూద్దాం. ప్రశ్నించానని బయటకు గెట్టేశారు. రాజ్యాంగ స్ఫూర్తి, నైతికత లేని పార్టీ బీఆర్ఎస్. ఆ పార్టీ రాజ్యాంగం 8 పేజీలు మాత్రమే, కనీసం నోటీసులు ఇవ్వకుండా, విచారణ అడగకుండా సస్పెండ్ చేశారు. నా పోరాటం ఆస్తుల కోసం కాదు, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చొద్దన్నాం. ఏం పీకామని జాతీయ పార్టీకి పోవాలని ప్రశ్నించా. ఎమ్మెల్సీ కవిత కంటతడి. కవిత పద్ధతి మార్చుకో, జనం బాట పేరుతో విమర్శిస్తే ఊరుకోం. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహిస్తే గ్రామాల్లో తిరగలేవు అంటే బెదిరిస్తున్నారు. కేసీఆర్ను క్షోభకు గురి చేయడం సరికాదు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అని చెప్పి చెప్తా ఉన్నారు. కవిత ఇష్యూను గమనిస్తున్నాం. ఆమె ప్రతి మాట సభలో రికార్డ్ అయింది. నిబంధనల ప్రకారమే చర్యలు సాగుతాయి. సభకు ఎందుకు రావడం లేదో బీఆర్ఎస్ చెప్పాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పి చెప్తా ఉన్నారు. కేపాల్ పార్టీ పెట్టి ఏం చేశాడు? కవిత ఆరోపణలపై విచారణ చేయించాలి. ఆమె తప్పు చేశారు, అందుకే జైలుకు వెళ్ళారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఓకే, అంటే తప్పును ఇప్పటి వరకు కూడా ఎందుకని చెప్పేసి నిరూపించలేకపోయారు. కేవలం కొన్ని రోజులు జైల్లో ఉంచి ఆమె బయటకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దర్జాగా తిరుగుతూ ఉంది. అంటే ఆమె తప్పు చేసినట్టు అటు కోర్టు చెప్పలేదు, మీరు ఎట్లా చెప్తా ఉన్నారు ఇంకా? సో బీజేపీ వ్యూహం కొంత ఉంది అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారు. మరి ఏది వాస్తవం తెలియదు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో తీవ్ర విమర్శలు సంధించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికీ మౌనం వహించడంపై పొలిటికల్ సర్కిల్లో పాటు సోషల్ మీడియాలో విభిన్న ప్రయత్నాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కవిత అరెస్టు, లిక్కర్ స్కామ్ అంశాలపై విరుచుకుపడిన కాంగ్రెస్ నేతలు కొన్ని రోజులుగా ఆమె విషయంలో అనూహ్యమైన సమన్వయం పాటిస్తున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న లోతైన రాజకీయ కారణాలేంటి అని పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మిగతా 4వ పేజీలో ఉందంట. మున్సిపల్ ఎన్నికలపై కమలం కన్ను, వారిపై ఎన్నికల కోఆర్డినేటర్ కూడా లేడు. త్వరలో నియామకానికి చర్యలు. ఈ ఎలక్షన్లు ముగిశాక జీహెచ్ఎంసీపై ఫోకస్ అని చెప్పేసి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక కవితది ఏదేమైనప్పటికీ కవిత అంశం, కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్తో సంబంధాలు దిగిపోయినాయి. ఇక కవిత పైన బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టానుసారంగా ఇంకా కూడా బలంగా పోస్టులు పెట్టే అవకాశం ఉంటుంది. అయ్యో ఇలా నేను ఇంతకుముందు చెప్పినా కదా, కవిత ఎపిసోడ్ క్లోజ్, నెక్స్ట్ టార్గెట్ హరిసేన. కవిత అవుట్, నెక్స్ట్ టార్గెట్ హరిసేన. పొమ్మనలేక పొగపెట్టే ప్రయత్నం. ఆలే నరేంద్ర మొదలు ఈటల దాకా బహిష్కరణల పర్వం. ఈ మధ్య కవితను పంపిన వైనం. పార్టీలో కీలక నేతగా ఎదిగితే గెంటేయడమేనా? తర్వాత హరీష్ రావు వంతేనంటూ జోరుగా చర్చ. శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదా అయినా కూడా ఇరిగేషన్పై మాట్లాడకుండా స్కెచ్. ఒక్కరోజు బహిష్కరించకుండా సెషన్ మొత్తం వాకౌట్ వెనుక కుట్ర. వాస్తవమే, శాతం అయితే అసెంబ్లీలో మాట్లాడాలి బీఆర్ఎస్.